వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత శేఖర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అది మనం డైలీ కలుసుకుంటుంది కాబట్టి సో అందరు మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. చూడండి మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే మా ఇల్లు సరౌండింగ్స్ అనమాట. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇది మా ఇల్లు సరౌండింగ్స్ అనమాట. ఇట్లుంటుంది మా ఇంటి చుట్టూరుగా. ఒక్క ఇల్లు తప్పించి ఇక్కడ ఇల్లులు ఉంటాయి. ఇంకా ఓ 3 ఇక్కడ, ఆడ 2, ఆడొక్కటి, ఇంకో రెడీ అవుతుంది. మా ఇంటి సైడ్ అయితే దగ్గర దగ్గర ఇందిరమ్మ ఇల్లు చాలానే రెడీ అవుతున్నాయి. మరి మీ ఇంటి సైడ్ ఎన్ని రెడీ అవుతున్నాయో నాకు కమెంట్లో చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడైతే చాలా అయిపోయినాయి. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఒక పని మీద వచ్చిన. ఏం పని అంటే చూడండి, చెత్త. ఈ చెత్త ఎక్కడికి అనంటే డైరెక్ట్ ఒకటేసారిగా మా ఇంటి దాకా వచ్చేస్తుంది అనమాట. కుక్కలు అవి ఇవి అన్నీ గుంజి పడేస్తున్నాయని. సో ఈరోజు మనం ఏ పని పెట్టుకున్నామంటే చెత్తను ఊకే పని పెట్టుకున్నాం. చెత్త అంతా ఒక దగ్గరికి వేసేసి కాల్చాలన్నమాట. భవిష్య, విల్ యూ హెల్ప్ మీ? టేక్ ద స్టిక్. కట్ట తీసుకోమ్మా. కట్ట తీసుకొని ఇట్లా ఇట్లాను అంద ఆకులు అన్నీ ఒక దగ్గరకు వస్తాయి. కాల్చేద్దాం. ఏంటిది? అది కూడా సెప్టిక్ ట్యాంకే వీలదేమో. అది సో ఇట్లా ఇట్లా చేసినాయి అన్నీ కాల్చి వేసేసేద్దామని వచ్చినామన్నమాట. చూడండి చెత్త అసలు ఎంతగా ఉందో. చూడండి ఫైనల్లీ మేమైతే మంట పెట్టేసేసినాము. మంట పెట్టేసేసి మొత్తం అంతా ఒక దగ్గర చేసేస్తున్నాం. ఈ చెత్త కూడా ఎంతగానం అంటే మరీ ఇక్కడ ఆవులు కూడా వస్తాయన్నమాట. ఆవులు మా దగ్గర, మా ఇంటి దగ్గర చాలా ఆవులు, మళ్ళీ ఇంకా వంటలు బర్రెలు కూడా ఉన్నాయన్నమాట. అవి ఇక్కడికే వస్తాయి. ఇక దాడదేనికి కొన్ని అక్కడ, కొన్ని ఇక్కడ, ఇక్కడిక్కడనే కట్టేస్తారనమాట. ఇవి చెత్త ఇట్లా పడేయడం వల్ల మొత్తం అవి తినేస్తాయని అవి తినొద్దు అన్నట్టే ఏడికడికి గాలి చేసేస్తుంది. ప్లాస్టిక్ దానివల్ల చూడండి పొల్యూషన్ కూడా అవుతుందంట. కానీ మేమైతే ఒక సైడ్కి అనేసి కాల్ చేస్తున్నాం మొత్తం ఏ ఉండకుండా. అంతా సాలిగా ఇంతే మంట, ఇంకెక్కువ ఎగొద్దు. దాంతో మాస అయిపోతుంది. ఇవే కాల్చేది కానీ ఇవన్నీ దగ్గరకు అనాలి. ఇప్పుడు ఇక్కడే కాల్చేస్తాను నేను ఇక్కడ ముట్టేసి ఇది పట్టుకో. అది చూపెట్ట ఇక్కడ ఈయనే ఉన్నా. ఇట్లా కాల్ చేస్తున్నారు చూడండి. మొత్తం అన్ని కవర్లన్నీ ఒక దగ్గరికి వేసేసి మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం క్లీన్ అయిపోవాలని చెప్పి చేస్తున్నా. ఏదో ఇంత కూడా కొంచెం అంటు పెట్టేసామంటే ఇక మొత్తం అంటుకుంటుంది. ఇదైతే మొత్తం పూర్తి అయిపోయింది. కూడా ఉంది చూడండి, మొత్తం వేసేసేసిన. ఇప్పుడు అంతా క్లీన్ అయిపోవాలి. ఇదంతా చెత్తనే ఉంది చూడండి. ఈ నుంచి దాకా ఇవన్నీ గుంజుకురావాలి. మొత్తం గాలి వచ్చిందంటే అసలు ఆడదాకా మారిపోతాయి. ఇంకా చెత్తనేమో మా దగ్గర చెత్త వేసుకునే వాళ్ళేమో వస్తున్నా మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఇంకా మేము పోవాలి. చిలకలు పెట్టెలు అనుకుంటా ఏరోప్లేన్ వస్తుంది పైకి.
వ్యాట్ ఉండదు కొంచెమే అయినా కానీ చెత్త మాత్రం వస్తుంది. అస్సలు ఆగరు పిలుస్తూ ఉంటారు. ఇక అయితే సాటర్డే కదా, ఇక రేపు సండే, రేపు వనభోజనాలకన్నీ ప్లాన్ చేస్తున్నాము. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. స్వచ్ఛ భారత్ కాదక్క, అదేమంటారు చెత్త మేము వేసేది ఉంది కదా. లేదు లేదు మేము అక్కడే వేస్తాం. అసలు మొత్తం వచ్చేసి కవర్లు కదా, బర్రెలన్నీ వచ్చేసినాయి చూడే. ఇవే అవి తింటున్నాయి అని చెప్పి అంటున్నారంట. ఊకే గీడేస్తారు, చెత్త గీడేస్తారు అని. అందుకే పోయినాం కాలువనికి. అది చూడ అది ఎట్లా తింటుంది. ఎన్ని తిన్నా సరిపోదు చూడు, ఎన్ని తింటే అసలు తింటనే ఉంటుంది. అయిపోయి అన్నీ వదిలి కట్టేసేస్తారు. ఇక 6:30 లోపల పాలు రావాలి, పాలు పిండుతారు, పాలు పిండేసి తీసుకొని ఆడిచ్చేస్తారు. మనం అనుకున్నాం కదా ఇలా గాయస్, ఇప్పుడు మనం అనుకున్నాం కదా హోమ్ టూర్ అని చెప్పి, మా హోమ్ టూర్ చూపిస్తాను నేను. చూడండి అమలు ఏం చేస్తుందో. మీకు నేను అమలు చూపిస్తాను. ఇదిగోండి తింటుంది. గేట్ దగ్గర కూర్చోండి. మరి హోమ్ టూర్ నేను మీకు ఒక కొద్దిసేపట్లో చూపిస్తాను. అప్పటిదానికి నైస్ టు మీట్ యూ, బాయ్ బాయ్. ఇది చూస్తున్నారా, ఇది మా ఇంటి దగ్గర ఉన్న గుడి అన్నమాట, పోచమ్మ తల్లి గుడి. ఇక్కడ ఇదంతా చెట్లు అవన్నీ ఉండే. ఇగో ఇక్కడ చూడండి, ఇన్ని చెట్లు మొత్తం దీనంతా తీసేసినాడు ఈయన. ఎందుకంటే ఇక్కడ మేము నిన్న మార్నింగ్ అన్నమాట, ఈ గుడికి మేము డైలీ పూజ చేస్తాం. అమ్మవారి గుడి ఉంటుంది, ఈడ పూజ చేస్తాము. సో ఇక్కడ పూజ చేసే టైంలో ఏమైందంటే, ఇక్కడ ఈ కట్ట చూస్తున్నారు కదా, ఈ కట్ట దగ్గర పెద్ద పాము వచ్చిందన్నమాట. సో పామ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయిందో మేము మళ్ళీ చూడలేదు. దాన్ని ఇక్కడికి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళేసి పిలుచుకొని వచ్చే లోపల అది వెళ్ళిపోయింది. సో అది వెళ్ళిపోయింది దేవుడిది అని చెప్పి అంటున్నారు. సో మేము కూడా టచ్ చేయదు. మనం ఎవరిని ఏం చేయకపోతే అది మనల్ని ఇక్కడ ఏం చేయదు కదా. సో మేము అంతా పట్టించుకోలేదు. ఏమో ఎవరు పెట్టిరేమో తెలియదు. అయితే ఇంకా ఇవన్నీ చెట్లు ఇవన్నీ తీసేసేస్తే కొంచెము చెట్లు అవన్నీ ఉండకుండా, ఎందుకంటే ఈ చెట్లు ఉండడం వల్ల అది ఎక్కడ పోయిందో తెలీదు. ఇట్లా మనకు వస్తే ఇటు తెలియదు చెయ్యదు అని చెప్పి ఇలా సాఫ్ చేసేసినాం అనమాట. ఎందుకంటే పిల్లలు అయితే, మా పిల్లలు అయితే ఇక్కడే ఆడతారు, చేస్తూ ఉంటారు. చూడండి ఎన్ని చెట్లు, ఈ నుంచి అందక అన్ని చెట్లే ఉన్నాయి అనమాట. పిలుస్తా, వాడైతే ఆడుకోవడానికి వెళ్ళిండు. మొత్తం ఇవన్నీ వచ్చేస్తాయని మొత్తం సాఫ్ చేసేసినాము. ఇక్కడ నుంచి ఇదంతా కూడా చూడండి, అంతా కూడా ఉండే చెట్లు ఇవన్నీ కూడా తీసేసినాం అనమాట. నీట్గా చేసేసాం. ఇంకా ఇదంతా ఉంది, ఈ నుంచి ఇక్కడ వరకు ఉందన్నమాట మొత్తము. ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. అసలు చాలా అంటే చాలా ఉంది. ఇంకా ఇది తులసి చెట్టు అనమాట, మేము రోజు పూజ చేసుకునే తులసి చెట్టు. దీపం ఉంది. ఇది మనీ ప్లాంట్ మాది, చాలా గ్రీన్. అసలు మేము ఉన్న దగ్గర అయితే మంచి పెద్దగా అయింది. లేదు కానీ కొత్త ఆకులు వస్తున్నాయి, కొత్త ఆకులు. అవి ఒక్కసారి ఇట్లా పెరిగిందంటే అసలు అంటుకుందంటే మంచిగా వస్తుంది గ్రాండ్గా.